ఈ 23 నెలల్లో చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదు అని అంటున్నాడు. ఒక్కసారి కూడా ఆయన ప్రజలపై భారం వేయలేదట. చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు గారికి విద్యుత్ భారం ప్రజలు ఏ విధంగా ఎంత అనుభవిస్తున్నారో ఖచ్చితంగా తెలియజేస్తాం. చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత మళ్ళీ విశ్లేషించుకుందాం. మీ కరెంట్ ఛార్జీలు తగ్గించాం. 22 నెలలు ఒక్క పైసా పెంచలేదు. భవిష్యత్తులో కూడా కరెంట్ ఛార్జీలు పెంచమని మరొకసారి మిషన్ నడుస్తుంది. ఇక్కడ విద్యుత్ ఛార్జీల భారం మీరు వచ్చినటువంటి 23 నెలల కాలంలో ఏదైతే ఇంధనము విద్యుత్ కొనుగోలు సర్దుబాటు పేరుతో మొత్తంగా 23 నెలల కాలంలో 20,135 కోట్ల కరెంటు ఛార్జీలు మీరు పెంచంటే 20,000 కోట్ల రూపాయలు వినియోగదారుల మీద భారం వేసి ఒక్క రూపాయి నేను పెంచలా, తగ్గించా, సిగ్గున్నా ఉండాలి కదా మాట్లాడటానికి. అబద్ధాలు చెప్పడం అలవాట. చూసారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పడంలో ఆయనకి మించినోడు లేనే లేడు. ఆయన స్టేజ్ మీద జనాలు ముందు కనబడితే చాలు ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడు. ఈ 23 నెలల్లో ఆయన పెంచిన విద్యుత్ భారం ఎంతో తెలుసా? దాదాపు కూడా 23,000 కోట్లు. అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల లోపలే ఆయన 17,000 కోట్లు విద్యుత్ భారాన్ని ఈ ఇంధనపు ఛార్జీల కింద పెంచాడు. కావాలంటే మీ విద్యుత్ బిల్లు చూశారంటే FEPCA ఛార్జీలు అని ఉంటాయి. FEPCA ఛార్జీలు అంటే ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు అన్నమాట. ఈ ఇంధనపు సర్దుబాటు ఛార్జీలతో పాటు ఈరోజు విద్యుత్ బిల్లులో అన్ని సర్దుబాటు ఛార్జీలు సర్ఛార్జీలే కనపడతాయి. ఒకటి కాదు, రెండు కాదు. 2025-26 సంవత్సరానికి FEPCA ఛార్జీలు అంటాడు. 2022-23 సంవత్సరానికి మళ్ళీ FEPCA ఛార్జీలు అనే రేట్ వేస్తాడు. మళ్ళీ సర్ఛార్జీ వేస్తాడు. టాపప్ ఛార్జీలు అంటాడు. లెక్కలేనన్ని ఛార్జీల పేరుతో బిల్లు 200 ఉంటే ఈ సర్ఛార్జీలు అన్నీ కలిపి ఒక 400-500 రూపాయలు ఉంటుంది. అంటే మొత్తం బిల్లు మనం వాడింది 200 అయితే ఈ సర్ఛార్జీలే 400-500 రూపాయలు, మొత్తం కలిపి 600-700 కడుతున్నాడు ఈరోజు సామాన్యుడు. ఇక ఎక్కువగా విద్యుత్ వాడే మిడిల్ క్లాసు కుటుంబం సుమారు పాటుగా 4,000 నుండి 5,000 కడతా ఉంది. గత ప్రభుత్వంలో 1,500 రూపాయలు కట్టే వినియోగదారుడు ఈ ప్రభుత్వంలో 3,500-4,000 కడుతున్నాడు. అంతే తేడా. చంద్రబాబు చెప్పే అబద్ధాలకు లెక్కుండదు, ఆ మాటలకి ఎప్పుడూ కూడా ఆధారం ఉండదు. ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో ఆయన ఎన్ని అబద్ధాలైనా చెప్పుకొస్తాడు. 23,000 కోట్లు ఈ 23 నెలల్లో విద్యుత్ ఛార్జీలు ప్రజలపై భారం మోపి నేను ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు నేను పెంచలేదు అని సింపుల్గా చెప్పేస్తా ఉన్నాడు. భవిష్యత్తులో పెంచను అని అంటున్నాడు. ఏ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచుతానని నోటిఫికేషన్ ఇవ్వడు. ఈ నెలలో ఎంత కరెంటు బిల్లు వస్తుందో రేపు నెలలో చూసామంటే దానికి డబ్బులు కూడా కరెంటు బిల్లు ఖచ్చితంగా వస్తూ ఉంది. ఇది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఘనకార్యం. ఈరోజు చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నాడు ప్రజల వద్ద నుండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే 1,000 రూపాయలు విద్యుత్ బిల్లు గత ప్రభుత్వంలో కట్టిన వినియోగదారుడు ఈ ప్రభుత్వంలో 2,500 నుండి 3,000 రూపాయలు ఈరోజు కడుతున్నాడు. కావాలంటే మీరే గత ప్రభుత్వంలో మీరు కట్టిన బిల్లులు, ఇప్పుడు కడుతున్న బిల్లులు మీరే ఒకసారి చెక్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి.